లేదు అది ఆ బిల్డింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ ఆ బిల్డింగ్ లో మా వాడికి ఏదో టచ్ పెన్ కొనాలంట. వాళ్ళ స్కూల్లో వీళ్ళకి ఐప్యాడ్ ఇచ్చారు. ఐప్యాడ్ కి నీకు టచ్ పెన్ ఎందుకు విన్ను? ఎందుకు టచ్ పెన్ లేకుండా యూజ్ చేద్దాం. ఇక్కడ డెకరేషన్, ఇక్కడ ఏంటి లైటింగ్స్ పెట్టారు. ఇక్కడ ఏంటి అంతమంది ఉన్నారు లైన్ లో, ఏమవుతున్నారు? ఇక్కడ ఏదో చిన్న స్టోర్ లా ఉంది. ఇక్కడ నేను ఆఫర్ కావచ్చు. ఈ షాప్ పేరు సెరియా. ఇక్కడ మనం దేన్ని కొనడానికి వచ్చినాము, ఏం చూస్తున్నాము? ఇవి కీ చైన్స్, ఇవి చూస్తున్నారు మా పిల్లలు. ఇవి కావాలి అవి కావాలని షాప్కి వస్తే అన్ని చూస్తారు. వాళ్ళకి కావాల్సిన వస్తువు తప్ప అన్ని కావాలి. బౌలి ఇక్కడే ఉన్నాయి చూడు. ఇది పెన్నా పెన్సిలా? పెన్. ఓకే, ఇదైతే ఓన్లీ టచ్ పెన్. ఇదైతే పెన్ కూడా ఉంటుంది ముందు. టేపా? ఏం టేపు ఇదా? స్టిక్కీ పేపర్. స్మాల్ పర్స్. ఇంత చిన్న పర్స్ దేనికి? కాయిన్స్ వేసుకోవడానికి? ఇందులో చిన్న డాల్ వేసుకొని బ్యాగ్ కి హ్యాంగ్ చేసుకుంటారు వీళ్ళు. బార్బీ డాల్స్ వస్తుందా? బార్బీ డాల్స్ కి హ్యాండ్ ఉంటాయి కదా, ఓకే. చిన్న హెయిర్ బ్యాండ్. ఓకే, ఇవన్నీ బార్బీ డాల్స్ డ్రెస్సెస్, స్వెట్స్. చూద్దాం ఇక్కడే ఉన్నాయి, చూద్దాం. ఇదంతా క్రిస్మస్ సెక్షన్. ఇక్కడ చిన్న చిన్న హ్యాట్స్, సాక్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఇలాంటివి క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు. అండ్ ఈ షాప్ కి ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక మొబైల్ షోరూమ్ ఉంది. చాలా మొబైల్స్ ఇక్కడ డిస్ప్లేలో మనకు కనిపిస్తున్నాయి కదా, కానీ అక్కడికి వెళ్ళట్లేదు నేను ఇప్పుడు. పిల్లలు ఇక్కడ కలర్ఫుల్ గా ఉన్న టాయ్ సెక్షన్ దగ్గర ఉన్నారు. కాకపోతే ఇవన్నీ మీరు ఆడుకునే బొమ్మలు కాదు, చాలా చిన్న చిన్న పిల్లలు. ఇదేంటి మ్యాగ్నెట్ స్పిన్నరా? నువ్వు ఇది దించావు కదా, నేను ఒక 2 days కూడా ఉంటుంది. హ్యాండ్ స్పిన్నర్. ఇది చూడు, నీకు ఇలాంటివి తీసుకొచ్చేసిన బ్యాట్స్ కావాలా? ఇవి బ్యాట్స్ కావాలా? దీని దగ్గర బ్యాగ్ ఉంది చూడు. నేను నీ బ్యాగ్ తీసుకున్నాను అవన్నీ. అయిపోయింది ఇక్కడ మా షాపింగ్. పిల్లలకి కావాల్సిన స్టేషనరీ ఏదో కొన్నారు. అండ్ మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఇది 5th floor. సో 5th floor నుంచి కిందకి వెళ్తున్నాము. ఇక్కడ ఇదేం షాప్? ఇదేనా డాంకీ? ఇదే కదా, ఇది డాంకీ అని కొత్త షాప్ అనమాట. ఈ మధ్యనే ఒక 1 week బ్యాక్ ఏమో స్టార్ట్ చేశారు. బాగుంది కదా డాంకీ బొమ్మలు. ఇక్కడ ఇవన్నీ మినీ టాయ్స్ టైప్ అనమాట, చిన్న చిన్నవి. ఇదేంటి చిన్న చిన్న చాక్లెట్, కోక్ బాటిల్, సాస్, అది టాయ్స్ అవన్నీ. ఇక్కడ అన్ని చిన్న చిన్న క్యూట్ సాఫ్ట్ టాయ్ కీ చైన్స్ ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు ఇవన్నీ. అవికి ఇక్కడ ఈ బాల్స్ కావాలంట, నన్ను కొనమంటున్నాడు. ఒక్కటి 3000, 4500 ట్యాక్స్తో కలిపి అయితే ఈ బాల్ 5000 అవుతుంది. ఇవి కూడా వింటర్లో వేసుకునే ఇండోర్ స్లిప్పర్స్ లాంటివి అనమాట. ఇలా చూడండి, ఇక్కడ చలి బాగుంటుంది కదా వింటర్లో, మనం హాయిగా ఇలాంటివి వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. ఇంట్లో కూడా నడిచేటప్పుడు ఈ వుడెన్ ఫ్లోర్ పైన నడిస్తే చల్లగా ఉంటుందని చెప్పేసి ఇలాంటివి చాలా అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి ఈ సెక్షన్ అంతా అదే. మా పిల్లలిద్దరూ అడ్డం వస్తున్నారు, నేను వీడియో తీస్తుంటే. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకి కూడా అన్ని డిజైన్స్లో ఉంటాయి, కార్టూన్స్ అలా. ఇదేమో షూస్. మా బాబుకి ఒక స్లింగ్ బ్యాగ్ కావాలంట, తిరుగుతున్నాడు. ఇదిగోండి ఇలాంటి స్లింగ్ బ్యాగ్. కాకపోతే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, అది రేపే కదా డెలివరీ. రేపే ఉంది డెలివరీ. ఈరోజు ఇలాంటి బ్యాగ్ కావాలని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాడు.
ఈ సెక్షన్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇవన్నీ ఏంటంటే పిల్లల సాక్స్ అన్ని. షించాన్ ఇవన్నీ షించానే, పికాచు, ఇంకా అన్ని ఇదేంటి డోరేమాన్ కాదు, అన్ని డిఫరెంట్ కార్టూన్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, పిల్లలు చాలా వెరైటీస్ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడేమో వింటర్ టాయ్స్, ఇవి సాఫ్ట్ టాయ్స్. వింటర్లో అది కింద పడింది. ఇది బ్యాగ్, దీనికి వెనకాల జిప్ ఉంది చూడు. ఒకసారి ఓపెన్ చేయి, అది జిప్ని ఎంత ప్లేస్ ఉంటుంది చూద్దాం. చిన్న పాకెట్ లాంటివి సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయి ఇవి. ఇదేమో చిన్న పర్సు. 1000. దీనిపైన చించాన్ బొమ్మ ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా వేరే స్లిమ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మీకు కనిపించే ఇవన్నీ కూడా వింటర్ ఇండోర్ స్లిప్పర్సే. వీటిపైన ఈ బొమ్మలు హలో కిటీ ఇంకా అన్నీ అవి ఉన్నాయి, వెరైటీస్ కలర్ఫుల్. అండ్ ఇక్కడ కూడా అన్ని సాఫ్ట్ టాయ్స్. వింటర్ సీజన్లో మనకి ఇలాంటివి విపరీతంగా అనిపిస్తాయి. చల్లగా ఉంటుంది కదా, వీటిని చేతిలో పట్టుకుంటే వెచ్చగా అనిపిస్తుంది. నేను షాప్కి తీసుకొస్తే మా పిల్లలు నా మాట అస్సలు వినరు. ఇదిగోండి మా బాబు ఇక్కడ నా చేయి పట్టుకొని ఇంటికి వెళ్దామని ఎంతసేపు నుంచి 1 అవర్ నుంచి అడుగుతున్నాను, అయినా కూడా అసలు వినకుండా ఇదిగోండి నన్నే ఇలా లాగుతున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని చెప్పేసి నా స్వెటర్ని పట్టుకొని అసలు వదిలిపెట్టట్లేదు. Oh my god. కొద్దిసేపు అలా ఉండి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. మొత్తానికి ఇంకా షాపింగ్ మాల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. మా బాబు నన్ను విపరీతంగా బ్రెయిన్ తినేస్తున్నాడు. అసలు నాకు అది కొనివ్వు, ఇది కొనివ్వు, అది కావాలి. ఏదైనా వర్క్ ఉంటే నేను ఒక్కదే ఏం కొనలేదు. కరెక్ట్, ఏదైనా కావాలనుకుంటే ఒక్కదాన్నే వెళ్ళి కొనుక్కొని వస్తాను. కాకపోతే ఇప్పుడు ఇది టచ్ పెన్ అనేది కావాలని చెప్పేసి అడిగితే ఆ షాప్కి వచ్చినందుకు మేము ఇంకా వేరే షాప్స్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇదే షాపింగ్ మాల్లో ఇంకా చాలా ఫ్లోర్స్లో డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. అందులో టాయ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోయి నన్ను అసలు కదలనివ్వట్లేదు. ఏదో కొత్త ఒక ఐటెం కొన్నాడు, మ్యాగ్నెట్ స్ప్రింగ్. అది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఈరోజు నైట్ వరకు అని ఉంటుందా తెలియదు, నీకు గ్యారంటీ లేదా? ఓకే, అందుకే నీకు నేను ఏది కొనియాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడ విన్ను. కొనగానే దాన్ని స్టార్ట్ చేయాలి ఆడడం, లేకపోతే వీడికి మనశ్శాంతి ఉండదు. ఏదో స్పిన్నర్ కొని దాన్ని ఇంటికి వచ్చే దారిలోనే ఓపెన్ చేసి అందులో ఏదైనా పార్ట్ మిస్ అయితే కింద పడే మనకి అది ఇప్పుడు దొరకదు నాన్న, చీకటి అసలే. చిన్న వస్తువు వీళ్ళకి ఆడుకోవడానికి కొన్నాం అనుకోండి, మా పాప అయితే దాన్ని పర్లేదు కొన్ని నెలలు పాడవకుండా ఉంచుకుంటుంది. మా బాబేమో కనీసం కొన్ని రోజులు కూడా ఉంచుకోడు. అందుకే వీరికి ఏదైనా కొనివ్వాలంటే మాకు అస్సలు నచ్చదు. అయినా కూడా మమ్మల్ని ఏడిపించి ఏదో ఒకటి కొనుక్కుంటాడు. ఇంట్లో ఇప్పటి వరకు అయితే ఎన్ని వందల బొమ్మలు కొని వాటిని ఒక్క నైట్లోనే అసలు షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన 1 or 2 hours పాడైపోతే కూడా పడేసినవి ఉన్నాయి. కొనిచ్చేంత వరకు ఏడుస్తాడు. కొనిచ్చిన తర్వాత దాన్ని మొత్తం రిపేర్ చేస్తాడు అనమాట. అన్ని పార్ట్స్ ఓపెన్ చేసి మళ్ళీ వాటిని అతికించి ఇదే పని. అది కంప్లీట్ గా దాన్ని ఓపెన్ చేసి అన్ని పార్ట్స్ విడదీసేంత వరకు వాడికి మనశ్శాంతి ఉండదు. అదే టాయ్స్, ఇంకా ఫుడ్ అవసరం లేదు, నిద్ర రాదు. మార్నింగ్ కూడా ఒకవేళ అది బాగుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేవగానే దాన్ని పట్టుకుంటాడు. అక్కడ డామినోస్ ఉంది మా ఇంటికి చాలా దగ్గర. ఎప్పుడు మా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. మా అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను అండ్ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాను. లిఫ్ట్ ఇక్కడే ఉంది, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బాగుంది, మేము వెళ్తున్నాము. ఐ కమింగ్.
టైం 6:30 అయింది. మా బాబు ఇంటికి రాగానే ఇక్కడ అన్ని మళ్ళీ ఆ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. బయట చీకటి అయిపోయింది, సో ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంది. ఇంట్లో మనం ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సే మా టైమ్ షో.